ప్రభువైన యేసుక్రీస్తు కృప మన పట్ల ఉండబట్టి దినదినము మనకు ఒక నూతన ఆయుష్కాలాన్ని నూతన దినాన్ని ప్రసాదించుకుంటూ వస్తున్నాడు. ఆయన కృప ఎంతలా అంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన కృప మన పట్ల ఉండబట్టే మనల్ని ప్రతిరోజు కూడా మన ఆయుష్కాలాన్ని పొడిగించుకుంటూ ఆయన కంటికి రెప్పల మనల్ని కాపాడుకుంటూ వస్తుంది దేవుడు. ఎందుకంటే కేవలం ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన కృప కనికిరం మనకి చూపించి పిల్లలు తన బిడ్డలమైన మనకు తన రెక్కల కింద ఆశ్రయాన్ని ఇస్తూ కాపాడుతూ వస్తున్న దేవుడు. ఇళ్ళలో మనల్ని ఎవ్వరు కూడా ఆయన ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తన ప్రాణం పెట్టేంత వరకు కూడా ప్రేమించాడు. తన పాపాలు తన మీద వేసుకొని శిలువ మరణం వరకు కూడా మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా మన కోసం ప్రాణత్యాగం చేయరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను తన ప్రాణం కంటే ఎక్కువ కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి పిల్లలు ఇలా మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ప్రతినిత్యము ఈ నూతన దినాన్ని నూతన ఆయుష్కాలాన్ని ఇస్తున్న దేవుడికి కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన స్తుతిస్తూ పిల్లలు సాగిపోవాలి. ఆమేన్.